is not ఇదే an ఇదే employment. మోడీ గవర్నమెంట్ సామాన్యుల మీద పన్నులు వేసి బాగా టార్చర్ చేస్తుంది. పెద్ద పెద్ద బడా పారిశ్రామిక వేత్తలను మాత్రం వదిలేసి దేశం దాటి వదిలేలా చేస్తుంది. వాళ్ళకి సంబంధించి మాత్రం ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ కి మీరు ఆన్సర్ మీరు చెప్పలేదు, ఏంటి అండ్ నన్ను కంక్లూడ్ చేయలేదు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తుంది నరేంద్ర 2 మోదీ కోట్ల గారు. గవర్నమెంట్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్ బయట ఏదో మిర్చి బండి పెట్టుకుంటే అది గవర్నమెంట్ సెక్టర్ జాబ్ కాదు కదా. అది మీ జాబ్ నుంచి పెట్టట్లేదండి. గవర్నమెంట్ ఈస్ హెల్పింగ్ యూ టు డూ ఇట్. అండ్ ఓకే, మీరు ఆ సెక్టర్ లో ఉన్న జాబ్స్ ని మీరు ఎంప్లాయ్మెంట్ ని మీరు మోదీ గారు అన్నది ఏంటంటే 2 కోట్ల ఉద్యోగాల్ని మేము కల్పిస్తాము అన్నారు. అంటే ఏంటి? ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తామన్నారు. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అంటే ఏంటి? దర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. టిఆర్ఎస్ ఇక్కడున్న టిఆర్ఎస్ నౌ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీకి మోదీ గారు ఇచ్చిన హామీకి చాలా డిఫరెన్స్ ఉంది. ఏంటి అని అంటే ప్రతి ఇంటికి గవర్నమెంట్ జాబ్ ఇస్తామని హామీ ఇచ్చింది టిఆర్ఎస్ గవర్నమెంట్. అదే మోదీ గారు గవర్నమెంట్ ఏం చెప్పింది అని అంటే గవర్నమెంట్ని ఎక్స్పాండ్ చేయడం అనేది ఎవరి వల్ల కాదండి. అది ఎంత వేకెన్సీస్ ఉన్నాయో మేబీ ఇట్ విల్ కొంచెం ఏమైనా ఎక్కువ అవుతాయేమో కానీ కోట్లలో ఇంప్రూవ్ అయ్యేది ఏమి ఉండదు. మీరు స్టేట్ సెంట్రల్ కలిపి తీసుకుంటేనే అన్ని పోస్టులు చెప్తున్నారు కదా. స్టేట్ కి ఇంటికి ఉద్యోగం ఇస్తా అని చెప్పలేదు. మేనిఫెస్టో తీయమనండి కదా. మేనిఫెస్టో నీళ్లు, నిధులు, నియామకాలు. తెలంగాణ ఏర్పడిందే ఈ నినాదం మీద. నియామకాలు అంటే ఏంటి? ఆడ అయ్యబాబు సొత్తా లేకపోతే దాని డెఫినేషన్ ఏమంటారు మరి? అవును, నియామకాలు అయితేనే స్టూడెంట్లు రోడ్ల మీదకి వచ్చినారు, నియామకాలు అయితేనే అందరు ఊరేసుకొని చచ్చినారు, నియామకాలు అయితేనే కదా తెలంగాణ ఇంత సుసంపన్నంగా రక్తంతో ఏరులే పారుతుంది బీఆర్ఎస్ గవర్నమెంట్ లో. బీఆర్ఎస్ పోయి కూడా దాదాపు సంవత్సరం అయిపోయింది. చెప్పండి, కంప్లీట్ చేయనివ్వండి కదా. 2 కోట్ల ఉద్యోగాల జనరేట్ చేస్తా అన్నారు. అంటే 2 కోట్ల మంది ఉద్యోగాలు చేసే విధంగా కల్పన, అంటే ఆ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ ని డెవలప్ చేస్తా అన్నారు. 10 years లో మోదీ గవర్నమెంట్ ఎంత మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయగలిగే కెపాసిటీని బిల్డ్ చేసింది, అండ్ ఎంత మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి ఆ సిస్టమ్ని అరేంజ్ చేసింది. ఇట్ ఈస్ మోర్ దెన్ 13 crore పీపుల్ కి అకామిడేట్ అయ్యే విధంగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వడానికి స్టార్టప్స్ని ఫండింగ్ చేసుకుంటూ, సీడ్ ఫండింగ్ ఇచ్చుకుంటూ, ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ రేట్ చెక్ చేసుకున్న సింగిల్ డిజిట్లో ఉండేది ఇప్పుడు డబుల్ డిజిట్ అయింది కాంగ్రెస్ గవర్నమెంట్కి ఇప్పటికే. సో జస్ట్ ఏదో నాకు వస్తుంది కాబట్టి ర్యాండమ్గా వీడు చెప్తాడు వాడే చెప్తాడు. ఎవరు ఏ డెవలప్మెంట్ ఒప్పుకుంటారండి? బీజేపీ డెవలప్మెంట్ అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో సిద్ధంగా లేదు. మీడియా అడిగేటప్పుడు అంటే ఇక్కడ వాళ్ళు చేసిన డెవలప్మెంట్ మేము నో అనము, అట్లా వాళ్ళు చేసిన తిక్క పనులకి మేము ఇస్తాను. బోత్ ఆర్ దేర్. వాళ్ళు కూడా అంతే కదా మరి. వెన్ మీడియా ఇస్ క్వశ్చన్, ఇప్పుడు ఒక బీఆర్ఎస్ వాడు అన్నాడు అనుకోండి, మేము దాన్ని ఆర్గ్యూ చేసుకొని వ్యాలిడేట్ చేసుకుంటాం, ఇదిరా ప్రూఫ్, మేము చేసిన డెవలప్మెంట్ ఇదిరా. యాజ్ అ మీడియా వెన్ యూఆర్ ఆస్కింగ్, ప్లీజ్ కమ్ విత్ ద డేటా, సఫిషియెంట్ డేటాతో రండి. బీఆర్ఎస్ వాడు అన్నాడు కదా, కేటీఆర్ అన్నాడు, చిన్నరాజు పెద్దరాజు ఇంకోటి ఉన్నాడు, పెద్ద మనిషి ముక్కు మనిషి, లిక్కర్ క్వీన్ తైతక్ ఉంది. సో వీళ్ళందరినీ పట్టుకొని వాళ్ళు ఏదో అంటారు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాడు మోదీ ఎక్కడ పోయినా ఏదో గాల్లో ఇట్లా అన్నారు. జస్ట్ ఫర్ సపోజ్ ఇట్లా గాల్లో అంటారండి. బేసికల్లీ దే విల్ డూ, ఎందుకంటే వాళ్ళు పీకలేకపోయినారు, మేము పీకుతున్నాం కాబట్టి అలకమంట అంటున్నారు. కాబట్టి మీరు అదే క్వశ్చన్ అడిగితే కొంచెం మంచిగా అనిపించదు. అదే బీజేపీ ఏం చేసింది అని తెలుసుకొని వచ్చి అడిగారు అనుకోండి, ఇందులో ఇట్లా చేసింది కదా, ఇందులో ఫాల్ట్ ఏంటి అని అడిగితే అప్పుడు నేను చెప్పడానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. అదే ఇదే ఎదుర్కొంటే ఒక బీఆర్ఎస్ కాంగ్రెస్ పర్సన్ నిలబడ్డారు అనుకోండి, అప్పుడు వాళ్ళ తాట ఎట్లా తీయాలో మాకు బాగా తెలుసు. మాకు తెలుసు కదా వాళ్ళ బొక్కలు తొక్కలు ఎట్లున్నాయో. ఎందుకు మరి బీజేపీ బీఆర్ఎస్ నుంచి ఇన్ని స్కామ్లు అంటున్నారు, మరి ఎందుకు బీజేపీ వాళ్ళు లోపలేస్తలేరు? ఎవరిని లోపలేయాలి? కాళేశ్వరం స్కామ్ జరిగింది అంటున్నారు, ఆ స్కామ్ జరిగింది, ఫోన్ ట్యాపింగ్, ఎందుకు మరి బీజేపీ వాళ్ళు ఇంకా లోపలేస్తలేరు వాళ్ళని? బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పేసి కాంగ్రెస్ అంటున్నారు. బీజేపీ ఇప్పుడు గవర్నమెంట్ లో ఉందా? సెంట్రల్ గవర్నమెంట్ లో బీజేపీ ఉంది కదా. సెంట్రల్ గవర్నమెంట్ కి స్టేట్ మీద కంప్లీట్ రైట్స్ ఉంటాయా యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్? చెప్పండి. There is something called as federal structure that India follows. ఆ ఫెడరల్ స్ట్రక్చర్ మీరు పాటిస్తలేరని చెప్తారు ఇక్కడ డిలిమిటేషన్ సంబంధించి కూడా. యా, కాన్స్టిట్యూషన్ సౌత్ కు అన్యాయం చేస్తారని చెప్పేసి మనం చెన్నైలో మీటింగ్ కూడా పెట్టుకున్నారు. ఇక్కడ నుంచి మనం ఏం చేసినా బీజేపీ ఏం చేసినా దానికి సొట్ట పెట్టడం ఆబ్వియస్లీ అపోజిషన్ కి అలవాటే. బట్ మీరు అన్న క్వశ్చన్స్ ఇన్ అన్ ఆర్డర్ నేను ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే చాలా మందికి అపోజిషన్ వాళ్ళు ఇది అంటారు కాబట్టి మీడియా వాళ్ళు అడుగుతూనే ఉంటారు, దీన్ని మేము సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. ఇట్స్ వెరీ ఫన్నీ అండి. ఫెడరల్ స్ట్రక్చర్లో ఇప్పుడు
తెలంగాణలో మీకు అది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నంత మాత్రాన తెలంగాణ రాష్ట్రానికి దాని మీద హక్కులు ఉంటాయా? కంటోన్మెంట్ ఏరియా మీద ఉంటాయా? వై? తెలంగాణ స్టేట్లో ఉంది కదా, వాళ్ళు వాళ్ళ ల్యాండ్స్ని బ్యాక్ తీసుకోవచ్చు కదా, అక్కడున్న ఆర్మీ వాళ్ళందరినీ తరమేయచ్చు కదా, ఎందుకు? సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంది కాబట్టి, స్టేట్ గవర్నమెంట్ పరిధి. ఓకే, ఎందుకు? స్టేట్లోనే ఉంది కదండి ల్యాండ్ మందే కదా, ఈడనే ఉంది కదా, ఇదే రాష్ట్రంలో, ఇదే హైదరాబాద్లో. ఎవరి ఆస్తులు వాళ్ళకే ఉంటాయి కదా, స్టేట్ గవర్నమెంట్ స్టేట్కే ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్కే ఉంటాయి. సో ఒకళ్ళ ఇంటర్వెన్షన్స్ ఒకళ్ళ దాంట్లో పనికిరాదండి. యూసీసీ తీసుకొని వచ్చేటప్పుడు కూడా అందులో కూడా ఒకటి మెన్షన్ అయి ఉంది, ఏంటి అని అంటే ప్రతి స్టేట్కి వాళ్ళకి సంబంధించిన లైక్ ఏం చెప్తారు, హోమ్ అఫేర్స్, లైక్ ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోండి, సేఫ్టీ పరంగా ఎవరి డిపార్ట్మెంట్స్ వాళ్ళవే. ఫస్ట్లీ ఈ స్టేట్ డిపార్ట్మెంట్ మీద సెంటర్ అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తప్ప, అది కూడా వాళ్ళు నోటీసులు పంపించి ఇక్కడున్న డిపార్ట్మెంట్ వాళ్ళతో ఎంక్వైరీ జరిపించిన తర్వాత రిపోర్ట్ తీసుకున్న తర్వాతే వాళ్ళకి ఏదైనా స్కోప్ ఉంటుంది. సో కాన్స్టిట్యూషన్ మనం ఫాలో అయ్యే వ్యక్తులం కాబట్టి దాన్ని రెస్పెక్ట్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఏదో అపోజిషన్ పార్టీ ఉంది కదా అని చెప్పేసి మోదీయే డైరెక్ట్ వచ్చి సంఖ్యలైతే వేసుకొని గుంజుకొని పోలేడు, లేకపోతే హోమ్ మినిస్టర్ అమిత్ షా కాబట్టి ఆయన వచ్చి సంఖ్యలు వేసుకొని అయితే వీళ్ళని గుంజుకొని పోలేరు. ఒక క్రైమ్ జరిగింది, అది వాళ్ళు చేసిన ఫాల్ట్, స్కామ్, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, అది రిపోర్ట్ అయ్యింది అని అంటే సెంటర్కి ఇట్ డజంట్ హ్యావ్ డైరెక్ట్ పవర్స్ ఆన్ స్టేట్ అండి. ఇది ఫెడరల్ స్ట్రక్చర్ కాబట్టి. సో కొన్ని పవర్స్ అనేవి సెంట్రల్ దగ్గర ఉంటుంది, కొన్ని పవర్స్ కంప్లీట్గా రెస్ట్రిక్టెడ్గా స్టేట్ దగ్గర మాత్రమే ఉంటుంది. మీకు విషయం తెలుసా, ఎలక్షన్స్ అవ్వక ముందు వరకు, అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ దిగిపోయే ముందు వరకు కవితను అరెస్ట్ చేయలేకపోతే అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు మొత్తం కూడా, అంటే పార్లమెంట్ కన్నా ముందు అసెంబ్లీ జరిగింది కదా, అప్పుడు మొత్తం కూడా బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోయింది, అందుకే కవితను అరెస్ట్ చేయలేదని మాట అన్నారు. ఇంక్లూడింగ్ టాప్ అండ్ జర్నలిస్ట్ ఎవరైతే కొన్ని సంవత్సరాలు, నేను కూడా పుట్టక ముందు నుంచి జర్నలిజం చేస్తున్న వాళ్ళు కూడా ఈ మాట అన్నారు. యాజ్ అ 24-25 year కిడ్ నాకు అనిపిస్తుంది, ఒక చిన్న వాళ్ళతో పోలిస్తే నేను చిన్నదాన్ని కదా, నేను నవ్వుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఆర్ ఎవరికి తెలియకుండా ఆయన గవర్నమెంట్లో ఉన్నాడు, ఆయన పర్మిషన్ లేకుండా ఇక్కడ ఎవరు అడుగు పెట్టి అరెస్ట్ చేస్తారు? ఒక జీవో ఆయన పాస్ చేశారు ఆయనకున్న పవర్స్తో. ఆ జీవో ఏంటి? సిబిఐ, ఐటీ, ఈడీ దాడులు స్టేట్లో, అంటే వాళ్ళ పవర్స్ అనేవి మేము ఇక్కడ యాక్సెప్ట్ చేయట్లేదు అని. అట్లాంటప్పుడు ఈ నోటీసులు వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయలేరు ఇక్కడికి వచ్చి. అదే బీఆర్ఎస్ గవర్నమెంట్ దిగిపోయిన తర్వాత వాళ్ళు గవర్నమెంట్లో లేరు కాబట్టి ఈ క్రైమ్ వాళ్ళ దగ్గర నోటీస్ అయింది కాబట్టి సిబిఐ వాళ్ళు వచ్చి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్కి వాళ్ళు తీసుకొని వెళ్ళడానికి, అరెస్ట్ చేయడానికి వాళ్ళకి రైట్స్ వచ్చాయి. దిస్ ఈజ్ వెరీ బేసిక్. దీన్ని మీరు పొలిటికల్గా కనెక్ట్ చేసి బీజేపీకి బీఆర్ఎస్కి అంటబెట్టేసి తగలబెట్టేశారు. నేను అదే అంటానండి, మనం ఎన్ని మాట్లాడుతున్నా అందులో ప్రజలకి ఉపయోగపడేది చాలా ఉండాలి. ఒకడు అంటారు రాజకీయ నాయకులు, ఓకే బీఆర్ఎస్ మాట్లాడింది, కాంగ్రెస్ మాట్లాడింది, ఒక జర్నలిస్ట్ అయి ఉండి, లేకపోతే ఎక్స్పీరియన్స్ అయి ఉండి, ఒక డేటా లేకుండా ఇదే క్వశ్చన్, ప్రజలు కూడా అదే నమ్ముతారు. వాళ్ళు అదే మాట్లాడితే ఎవరిని ఫాలో అవుతారండి? ప్రజలు మీడియానే కదా ఫాలో అయ్యేది. సో మీడియా వాళ్ళే డేటా లేకుండా, వాళ్ళకి సఫిషియెంట్ నాలెడ్జ్ లేకుండా ఇది మాట్లాడితే ట్రెండ్ అవుతుంది, ఇది మాట్లాడితే ఇది ఇట్లా క్వశ్చన్ చేస్తే కాంట్రవర్సీ అవుతుంది అని చెప్పి అడుక్కుంటూ పోతే ప్రజలు కూడా అదే అనుకుంటారు.